అక్షరాల 19,000 కోట్ల రూపాయలు. మనలాంటి సామాన్య కస్టమర్ల దగ్గర నుంచి బ్యాంకులు వసూలు చేసిన అమౌంట్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుద్ది. అక్షరాల 19,000 కోట్ల రూపాయలు. లోక్సభలోనే స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన లెక్కిది. పాస్ట్ 3 yearsలో ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు కలిసి రూల్స్ పేరుతో మన రక్తాన్ని పిండేస్తున్నాయి. ఇందులో టాప్ లిస్ట్లో ఉన్నది ఎవరో తెలుసా? హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఏకంగా 3,872 కోట్లు వసూలు చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఇంకొక ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ 2,706 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. వీటి తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా 1,272 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 1,225 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 1,166 కోట్లు, కెనరా బ్యాంక్ 1,027 కోట్లు. ఇలా ఈ బ్యాంకులన్నీ మినిమం బ్యాలెన్స్ లేదంటూ మన దగ్గర వసూలు చేసిన సొమ్ము ఇది. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఎస్బీఐని. 2020లోనే సేవింగ్స్ అకౌంట్లపై ఈ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలన్నీ ఎత్తేసింది. పిఎన్బి, కెనరా బ్యాంకులు కూడా గత ఏడాది నుంచి ఈ దోపిడీకి దూరంగా ఉంటున్నాయి. కానీ ఈ హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసి లాంటి బ్యాంకులు మాత్రం కస్టమర్ల పరిస్థితితో సంబంధం లేకుండా వేల కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇది పక్కా దోపిడీయా కాదా? అసలు నా ప్రశ్న ఏంటంటే, రూల్స్ పేరుతో బ్యాంకులు ఇలా సామాన్యుని దోచుకోవటం ఎంతవరకు కరెక్ట్? సామాన్యుని పక్షాన నిలబడాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు ఏం చేస్తుంది? బ్యాంకుల లాభాల కోసం కస్టమర్ల జేబులకు చిల్లు పడుతుంటే ఆర్బీఐ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఇది సామాన్యుని ఆదుకోవడమా లేక అణిచివేయటమా? బ్యాంకుల్లో దాచుకున్న మన సొమ్ముకే సెక్యూరిటీ లేకపోతే ఎలా? మరి ఈ ఛార్జీల దోపిడీపై మీ ఒపీనియన్ ఏంటి? మీ అకౌంట్లో కూడా ఎప్పుడైనా ఇలా అన్యాయంగా డబ్బులు కట్టాయా? కింద కామెంట్ చేయండి.